రేయాంష్, మనము పంచతంత్ర స్టోరీస్ చెప్పుకుంటున్నాం. అందులోపడ మనము హిరణ్యకుడు లఘుపతనకుడికి చెప్తా అన్నటువంటి స్టోరీ చెప్తానా, దాని పేరు గుర్తుందా? జింక ఇంకా నక్కనా? అవును, జింక నక్క కథ. హిరణ్యకుడు ఎవరు రేయాంష్? హిరణ్యకుడా ఎలుకలకి రాజు. ఎలుకలకు రాజు. ఎలుక కూడా అదేనా? ఎలుక. మరి లఘుపతనకుడు ఎవరు? లఘుపతనకనా కాకి. లఘుపతనకుడు కాకి. సరే, స్టోరీలోకి వెళ్దామా? జింక నక్క కథ. అనగనగా మగధ దేశం. ఆ దేశంలో ఓ అడవి, దాని పేరు మందారవతి. ఆ మందారవతి అడవిలో ఒక జింక, ఒక కాకి ఉండేవంటే మామూలుగా ఉండడం కాదు, స్నేహంగా ఉండేవి. జింక అంటే కాకికి చాలా ఇష్టం, కాకి అంటే జింకకి ఇష్టం. దాంతో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేవి. అడవి అంతా పచ్చపచ్చగా ఉండేది. జింకకు కావలసినంత మేత దొరికేది. తిన్నంత తిని బాగా బలిసింది జింక. అందమైన అడవి, ఆరోగ్యంగా ఉంది. ఇంకనేం ఎక్కడ పడితే అక్కడికి చెంగున గెంతుకుంటూ వెళ్ళేది జింక. అదలా గెంతుకుంటూ వెళ్తుంటే దాన్ని ఒక నక్క చూసింది. ఆహా, జింక అంటే ఇది కదా, ఎంత చక్కగా బలిసి ఉందో, తింటే మహా రుచిగా ఉంటుంది, దీన్నే తినాలంటే చక్కని ఉపాయం ఆలోచించుకొని ఈ జింకను మోసం చేసి నేను జింక దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంది. బాగున్నావా మిత్రమా అని అడిగింది. ఒక్క గెంతి నక్కకు దూరంగా జరిగింది జింక. మిత్రమా, ఇదెక్కడి పిలుపు అడిగింది. నువ్వెవరో నాకు తెలియదు, నా జోలికి రాకు అంటూ పరిగెత్తబోయింది. ఆగాగు అంది నక్క. ఆగింది జింక. నా పేరు సుబుద్ధి. ఈ అడవిలో ఒంటరిగా ఉంటున్నాను. నా అన్నవారు నాకెవ్వరూ లేరు. నక్కలన్నీ నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాయి కూడా. దాంతో దిక్కులేని దాన్నైపోయాను అన్నది. నక్క కన్నీళ్లు పెట్టుకుంది. అయ్యో పాపం అనిపించింది జింకకు. తోడు లేకుండా అడవిలో బతకడం ఎంత కష్టమో తెలిసి వస్తోంది. చావలేక బతుకుతున్నాను. నిన్ను చూశానో లేదో నా వాళ్ళని చూసినట్టు అనిపించి ఎక్కడా లేని ఆనందం కలిగింది. దేవుడిలా కనిపించావు అంది నక్క మాయ మాటలు చెబుతూ. జింక పొంగిపోయింది. నీకే హాని చెయ్యను, నన్ను నమ్ము, నా ఒంటరితనాన్ని పోగొట్టు, దయతో నాతోటి నువ్వు స్నేహం చెయ్యి, ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ కలిసి తిరుగుదామంది నక్క. దాని మాటలన్నీ నమ్మేసింది జింక. నక్కతో స్నేహానికి ఒప్పుకుంది. ఇద్దరు అడవి అంతా తిరిగి చీకటి పడ్డాక ఇంటి దారి పట్టారు. సరదాగా మా ఇంటికి రావచ్చుగా అని అడిగింది జింక. ఫ్రెండ్ అయిపోయింది కదా అనుకుంది. కానీ నక్కకు ఉన్నటువంటి క్రూయల్ మైండ్ గురించి పాపం జింకకు, అమాయకమైనటువంటి జింకకి ఇంకా తెలియదు. మరి కాకి సాడ్ అవుతుంది కదా. రమ్మంటే ఎందుకు రాను? కాకి మరి ఏమైందో చూద్దాం. రమ్మంటే ఎందుకు రాను, పద అంది నక్క. జింకతో పాటుగా ఇంటికి చేరింది. చెట్టు కొమ్మ మీద కూర్చొని జింకతో పాటుగా వస్తున్న నక్కని చూసింది కాకి. ఏయ్ ఎవరది అని గట్టిగా అరిచింది. నక్క మిత్రమా, సుబుద్ధి అనే మంచి నక్క. పాపం దిక్కు మొక్కు లేదంట, ఒంటరిగా ఉన్నదంట. కాబట్టి నాతో స్నేహం చేసింది. నేను చాలా జాలిపడ్డాను ఈ నక్కను చూసి. నాతో స్నేహం చేయాలనుకుంటుంది. నువ్వు నా స్నేహితురాలివి కాబట్టి నీతోటి కూడా నక్క స్నేహం చేయాలనుకుంటుంది అని చెప్పింది ఆ అమాయకపు జింక. నక్కతో స్నేహమా, ఎక్కడైనా విన్నామా అనుకుంది కాకి. కొత్త వాళ్ళను నమ్మకూడదు, నమ్మితే మోసపోతాం. అయినా చూస్తూ నక్కతో స్నేహం ఏమిటి? దాని గుణగణాలన్నీ నీకు తెలిసి కూడా, జిత్తుల మారి అని తెలిసి కూడా నువ్వు ఎలా స్నేహం చేశావు మిత్రమా అని కాకి జింకను అడిగింది. పిల్లిని దగ్గరకు తీసుకొని ఒక ముసలిగద్ద ఎంతో ఇబ్బంది పడిపోయింది. ఆ కథ నీకేంటో తెలుసా అని కాకి తన స్నేహితుడైనటువంటి జింకకు ఒక పిల్లి గద్ద కథ చెప్పింది. అదే గుడ్డి గద్ద కథ. అదేంటో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. ఈ పాడ్కాస్ట్లోనే చెప్పొచ్చు కదా. ఈ పాడ్కాస్ట్లో చెప్తే వాళ్ళకి బోర్ కొడుతుంది వినే వాళ్ళకి, కాబట్టి నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.